ఇక్కడ ఎన్ని ఆటలు ఆడించారు మీకు, ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, బాధపడిన వాళ్ళు ఉన్నారు. అది మనం ఏంటి అంటే గుర్తుంచుకోవాల్సింది, నువ్వు గెలిచావా ఓడావా అన్నది కాదు, అందులో పార్టిసిపేట్ చేసావా. గెలిచిన వాళ్ళ దిక్కు అందరు ఉంటారు, ఓడిన వాళ్ళ దిక్కు ఎవరున్నారో వాళ్ళే మనకు. అది గుర్తుపెట్టుకొని మనం అందరిలో ప్రయత్నం, ప్రతి దాంట్లో మనం ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఇంకా ఏంటి అంటే ఆడపిల్లలు ఏంటి ఆడపిల్లలు, మన వెనుక డబ్బు ముఖ్యం కాదు, అందము ముఖ్యం కాదు, ఇవన్నీ మనకేవి శాశ్వతం కాదు, మనకున్న అధికారం కూడా ఏది శాశ్వతం కాదు. మన తల్లి గర్భం నుండి మనం ఒంటరిగా వచ్చిన వాళ్ళం, పోయే వరకు కూడా మనం ఒంటరిగానే వెళ్ళే వాళ్ళమే. అలా అని ఆడపిల్లలు తల్లి గర్భం నుంచే వచ్చారు, మగపిల్లలు తల్లి గర్భం నుండే వచ్చారు. అలా అని మగవారికి ఎవరు సపోర్ట్గా లేరు, వాళ్ళు ఒంటరిగా వచ్చిన వాళ్ళే, మనము ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. మన ప్రయత్నం ఏదో మనం చేయాలి అంతే. అన్నింటిలో కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతూ ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటాం, ఒక పెళ్లి చూపులకు వెళ్తాం, ఒక అబ్బాయి వస్తాడు, అక్కడికి వచ్చి నచ్చింది అమ్మాయి అంటాడు, మళ్ళీ 10 మందిని తీసుకొని వస్తాడు. అమ్మాయి ఓకే అంటుంది, అబ్బాయి ఇంకో 200 మంది తీసుకొని పెళ్లి సెట్ అయ్యి తాంబూలాన్ని అన్ని చేసుకొని వెళ్ళిపోతారు. కానీ మనం మహిళ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు నాడు ఎప్పుడు జరుపుకునే వాళ్ళం. దానికి ఆటంకం వచ్చింది ఏంటంటే సంక్రాంతి పండుగ, శివరాత్రి పండుగ ఉందని చెప్పి మా రాష్ట్ర కమిటీ ఆలోచించి 1 నుంచి 30 తారీఖు వరకు కూడా దీన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, డాక్టర్లకు, తోటి కామ్రేడ్స్ అందరికీ కూడా నేను ప్రగతిశీల మహిళా సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏంటి, కోటది అక్కడికల్లో వచ్చి మా అందరి దావాదావి కూర్చోబెట్టింది మీరు అనుకో. మహిళలు ఒకప్పుడు మనకు ఓటు కూడా లేదు, ఓటు లేదు, భర్త చచ్చిపోతే భార్యను కూడా అన్ననే పెట్టి కాల్ చేయాలి, ఇలాంటి హక్కులు మనకు లేవు. ఆడవాళ్ళకు చదువుకోవద్దు, ఇవన్నీ ఉండే. అయితే ఈ హక్కులన్నీ మనం సాధించాలంటే అట్లాగే అమెరికా అనే దేశంలో అక్కడ కొంతమంది మహిళలు ఉద్యమాలు బట్టి చేసి ఇవన్నిటి తీసుకొచ్చారు. అట్లాగే ఈ మార్చ్ 8కి సంబంధించి ఏంటంటే కంపెనీలలో పనిచేసే మహిళలు 5 గంటలకు పోయి రాత్రికి 8 గంటలకు రావాలి, 12 గంటల పని చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఎంత పని ఉంటుంది ఆడవాళ్ళకు? ఇంట్లో కూడా ఉంటుంది కదా, భర్తను చూడాలి, ఇల్లు చూడాలి, పిల్లల్ని చూడాలి, పిల్లలు స్నానాలు చేయాలి, స్కూల్ పంపాలి, ఎన్ని రకాల పనులు ఉంటాయి. కాబట్టి ఇది అన్యాయం అని చెప్పి కొంతమంది నాయకురాళ్ళు ఉద్యమం చేసి ఆ మార్చి 8 రోజును అంతర్జాతీయంగా చేశారు. అందరికి కూడా ఇది న్యాయం జరగాలి అనే దాంతో ఈ ఉద్యమంలో ఆ మార్చి 8 అనేది ప్రకటించుకొని దాన్ని మనకు ఒక దినముగా, అంటే మార్చి 8 నాడు మనకుంది మహిళలు పోరాడిన దినము అనే దానికోసమే ఆ మార్చి 8ని ప్రకటించుకున్నారు. దాన్ని అట్లనే మనం జరుపుకుంటున్నాం. అట్లాగే మార్చి 8ని జరుపుకున్నంత మాత్రాన, ఒకటే చేసుకున్నంత మాత్రాన మహిళల సమస్యలు తీర్చాయా అంటే లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది పరిస్థితి. ఇప్పుడే ఒకటి చూసారా, మన పిల్లల్ని కూర్చాట ఆడిపిస్తే ఆడలతో మేము ఆడతాం, ఈ ఆట మేము ఆడతామా, మేము మగవాళ్ళని చెప్పారు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది అనేది మనం ఆలోచించాలి. మనము ఒక ఆడపిల్లని కంటాం, మగ పిల్లని కంటాం, ఇద్దరిని కానీ స్నానాలు పోసేటప్పుడు